అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా మరింత దూకుడును పెంచుతోంది. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. ఇప్పటి వరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. 111 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీపై పెట్టింది. ఈ వారాంతంలో మూసీ వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. అక్కడ ఇళ్ల నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది. గత 15 ఏళ్లలో మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు భారీగా వెలిశాయి. హైదరాబాద్ పరిధిలో హైడ్రా 23 ప్రాంతాల్లో కూల్చివేతలను చేపట్టింది. ఇప్పటి వరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. 111 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మరి ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మూసీపై పెట్టింది. ఈ వారాంతంలో మూసీ వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. అక్కడ ఇళ్లు నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమవుతోంది. గత 15 ఏళ్లలో మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు భారీగా వెలిచాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది ఇప్పుడు హైడ్రా ఎలా చేయబోతుంది అనే దాని మీద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా మరింత అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పాలి. హైడ్రా నెక్స్ట్ టార్గెట్గా మూసీ వైపుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. మూసీలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించడానికి నెక్స్ట్ టార్గెట్గా హైడ్రా అధికారులు అయితే మూసీ పరిసర ప్రాంతాల్లో మూసీ నదిలో ఉన్నటువంటి బఫర్ జోన్ అండ్ అనదర్ వన్ ఎఫ్టీఎల్ జోన్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే చాదర్ఘట్ ముసరాంబాగ్లో ఉన్నటువంటి మూసీ పర్యాటక ప్రాంతాల గుండా అయితే ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ హైడ్రా టీం పరిశీలన చేసిన పిమ్మట మొత్తం టోటల్గా ఇప్పటి వరకు 10,000కు పైగా ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతం లోపల 10,000కు పైగా ఇండ్లు ఉన్నట్టుగా హైడ్రా అధికారులు అయితే గుర్తించిన పిమ్మట ఈ టోటల్గా వీటిని అన్నింటినీ తీర్చేయడానికి హైడ్రా అయితే సిద్ధమైంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించాలి. కాబట్టి హైడ్రా నెక్స్ట్ టార్గెట్గా నెక్స్ట్ స్టెప్గా ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లను కేటాయించేసి ఆ యొక్క ఇళ్లను మొత్తాన్ని తొలగించాలనే నెక్స్ట్ టార్గెట్గా అయితే హైడ్రా ఉందని చెప్పాలి. ఇప్పటికే 100 ఎకరాలను హైడ్రా అక్రమ నిర్మాణాల ద్వారా వచ్చినటువంటి 100 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నదని చెప్పాలి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూసుకు వెళ్తుంది. కాబట్టి అక్రమ నిర్మాణాలు ఏవి ఉన్నా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ముందుకు కదులుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలకు ఎవరైనా ఓకే బీద గొప్ప అనే తేడా లేకుండా హైడ్రా అధికారులు ఏకంగా చెరువులను నాలాలను కబ్జాలు చేసినటువంటి వారిపై దడ పుట్టిస్తూ వెళ్తుంది. అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు హైడ్రా. అయితే అదేవిధంగా పర్మిషన్స్ ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చారో ఆ అధికారుల పైన స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళపైన కొన్ని ఆంక్షలు విధించింది. వాళ్ళపైన కేసులు పెట్టడానికి సిద్ధమైందనే చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.